హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేస్తారు? ఎలా తింటారు? నేనైతే ఇలా డిఫరెంట్గా ఫ్రై చేసుకొని తినేస్తా అండి. చాలా బాగుంటుంది. అసలు సాంబార్ కానీ, రసం కానీ, పప్పు కానీ, కర్రీస్ కానీ ఏమీ లేకపోయినా చాలా హ్యాపీగా వేడి వేడిగా తినేయొచ్చండి. జస్ట్ 5 నిమిషాల్లో మాత్రమే రెడీ చేసుకోవచ్చండి. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇదిగోండి, రాత్రి మిగిలిపోయిన రైస్ అండి, లెఫ్ట్ ఓవర్ రైస్ అంటాం కదా. ఇదిగోండి తీసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుల్ని వేసుకున్నానండి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని రెడీ చేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని ఈ విధంగా పోపులోని వేసేద్దాం. ఇలా బాగా ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇదిగోండి కలర్ చేంజ్ అయ్యింది కదా. ఇప్పుడు ఇందులోని కొద్దిగా పసుపు వేద్దామండి. కలర్ చూడటానికి బాగుంటుంది కదా. సో ఈ విధంగా కొద్దిగా పసుపు వేసి 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇదిగోండి ఈ వైట్ రైస్ని, రాత్రి మిగిలిపోయిన రైస్ అని చెప్పాను కదండి, ఇలా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాలు అలా అంతా పోపు అంతా కలిసేలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. అంతా సాల్ట్ అంతా రైస్కి పట్టేలా చక్కగా కలుపుకోవడమే, అంతేనండి. సిమ్లో పెట్టి 5 నిమిషాల్లో ఇది చాలా ఈజీగా చేసేయచ్చు. ఎంత బాగుంటుందో. పిల్లలు కూడా పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. మరి చూడడానికి ఎంత బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.